హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి చెనా టమాటో రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ప్రోటీన్ ఉన్న రెసిపీ అని చెప్పొచ్చు. చాలా హెల్తీ, నిమిషాల్లో అయిపోతుంది. వితిన్ మనం ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా అయితే మనము రైస్ ముందుగానే నానపెట్టేసుకున్నాను. నేను ఇక్కడ రైస్ ముందుగానే కడిగేసి నానపెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి శనగలు, వైట్ శనగలు తీసుకున్నాను నేను. మీరు దీని ప్లేస్లో బ్లాక్ శనగ కూడా తీసుకోవచ్చు. నేను వీటిని నైట్ని నానబెట్టాను. ఇవి నానబెట్టుకోవడం ద్వారా మనకు త్వరగా ఉడుకుతుంది. డైరెక్ట్ మనం ఒకటే రైస్ కుక్కర్లోనే ఇమీడియట్గా అన్నీ ఉడికిచ్చేసుకోవచ్చు. రైస్, పప్పుని రెండు ఈక్వల్గా ఉడుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. మధ్యాహ్నం అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని కడాయిలో మనం రైస్కి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని, మనం పిల్లల లంచ్ బాక్స్ వచ్చేటప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకొని, మనం కలర్ రైస్కి ఏవైతే మసాలాలు యూజ్ చేస్తామో లవంగం, చెక్కం, యాలుక, ఇలాచి అన్నీ వేస్తామో అవెల్లా వేసేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి టమాటాలు. ఇక్కడ వచ్చేసి ఒక 2 పెద్ద టమాటాలు తీసేసుకున్నాను. కొన్ని సన్నగా చాప్ చేసేసుకొని అందులోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటి టమాటాలని కొంచెం ఆయిల్లో ఫ్రై అనిచ్చుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి లంచ్ బాక్స్లోకి అయితే. నెక్స్ట్ అయితే టమాటాలు మగ్గడం కోసం కొంచెం పసుపు, కొంచెం కారం, స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా కావాలి. ఎంత మెత్తగా అయితే టమాటాలు అనేటివి బాగా మెత్తగా కావాలి, అంత బాగా మెత్తగా అయితే మనకు రైస్ బాగా పడుతుంది. గ్రేవీ అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక చీలికలు చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీ చూసుకోండి. పిల్లల స్పైసీ దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం గరం మసాలాలు వేసాము, అవి వేస్తాం కాబట్టి కొంచెం ఎండు కారం కూడా వేసాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి వేసేది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మనం వేసిన ఆయిల్ పైకి తేలేలాగా వరకు వేయించుకోవాలి. చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ అయితే మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు వేసేసుకొని శనగలను కూడా ఆ మసాలాలో బాగా ఉడకనిచ్చుకోవాలి. ఆ మసాలా అనేది కొంచెం శనగలకి బాగా పడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను వైట్ చెనా తీసుకున్నాను. మీరు బ్లాక్ చెనా కూడా తీసుకోవచ్చు. ఇంకా అలసందలు కూడా తీసుకోవచ్చు అండి. అలసందల రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీ, హై ప్రోటీన్ ఉన్న రెసిపీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ మసాలా అంతా బఠానీకి బాగా పట్టే విధంగా బాగా మగ్గాక కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు స్పైసీకి తగ్గట్టుగా చూసుకోండి. పిల్లలు తినేదాన్ని బట్టి మనం లంచ్ బాక్స్ ఇస్తాం కాబట్టి ఆఫ్టర్నూన్కైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొంచెం పుదీనా, మీ దగ్గర పుదీనా ఆకులు ఉంటే వేసుకోండి. నేనైతే పుదీనాని క్యూబ్స్ లాగా చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నాను. ఒక్కొక్క క్యూబ్ వేసుకున్నాను. ఈ పుదీనాని ఇలా క్యూబ్స్ వేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా చాలా పని తక్కువ అవుతుందండి. ఎలా స్టోరేజ్ చేసుకోవాలో మీకు కింద కామెంట్ బాక్స్లో మాకు ఒకసారి కామెంట్ చేశారనుకో, ఎప్పుడైనా డెఫినెట్గా వీడియో షేర్ చేస్తాను. క్యూబ్స్ అంతా మళ్ళీ మొత్తం బాగా మసాలా పచ్చివాసన పోయాక నెక్స్ట్ అయితే ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసేసి రైస్ని కొంచెం ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగనిచ్చుకోవడం వల్ల రైస్ అనేది కుక్కర్లో చేసినా కానీ మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ని బాగా వేగాక మనమైతే ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున తీసేసుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని చూసుకొని వేసేసుకోండి. ఇంతేనండి. ఫైనల్గా టేస్ట్ తగ్గ సాల్ట్ చూసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర నా దగ్గర లేదు. ఫైనల్గా పైన కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. 3 విజిల్తోని పప్పు ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది. ఇన్స్టెంట్ రెసిపీ, చాలా టేస్టీ హెల్దీ రెసిపీ, హై ప్రోటీన్ ఉన్న రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులను తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం అయితే ఫుడ్ హబ్ బై శ్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.